अरे हट हट चल 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 शर्म नहीं तेरे को हीरो बनने का है तू एक बार बोल समझ में नहीं आता शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం అవును హాయ్ బాబే ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా ఏమైంది విశ్వవిఖ్యాత మనిషై పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా ఏమైంది మెగా స్టార్ బస్సు ఆ తర్వాత పేర్లుందిలే జడుచుకుంటారు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు నా కోసం తెరుస్తారా నీ అబ్బా తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా మీ బతుకులింతేరా ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రేపక్కడ మీరెప్పుడు ఇక్కడే రే ఇక్కడే ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ 6 ఏళ్ల నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే అది కాదురా కోటి బాబు బాబా నిన్ను కూడానా ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవును రే ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు ఈ బాబు ఎవరికో గచ్చపడానికి వెళ్ళో ఏమైంది వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైందిరా కోటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి పక్క రౌండ్ రండి నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో నువ్వే హీరో రే మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారా చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమా తీస్తాను రా వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు ఇది బాగుందిరా చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి ముందే చెప్పేస్తున్నా అలాగే బాబు ఎప్పటికే టీబాకి 150 రూపాయలు అయింది డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా ఒక్క ఛాన్స్ రా ఒక్క ఛాన్స్ రానివ్వు మావాడు సూపర్ హీరో అవుతారా అప్పుడు ఈ తొక్కలో బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు చల్లేవా నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా అమ్ముతారియా 2 ఏళ్ళు ఆగలరా నీకు పక్క షాప్ గాడి చెప్తానా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా ఈ ఫేస్ వాల్యూ నీ తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుద్దురా మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దెవట్లేదని 33 సార్లు నమస్తే సార్ సినిమా పిక్చర్లు 2 వచ్చాయి ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు నేను చూడలేదండి ఇక్కడికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి నేను లేచేసరికి పోతాయి పడుకునేసరికి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి అంతా బచ్చను అనుకుంటాయి వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लिए तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్ ఒక్క ఛాన్స్ అండి ఒకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి వస్తువులు ఉన్నారు చీ కొట్టించుకున్నారు మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు కానీ ఇప్పుడు హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొనాంజాస్ బ్లాక్ బ్యాంక్ ఏబిసిఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే
మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ మనహా రసూలుల్లాహి అలైహి సలాం అన్ కతల్ నిస్సాయి వస్బియాన్ ఆడవాళ్ళని ముసలివాళ్ళని పసి పిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్ లో హదీస్ చెప్పారు కదా. ये साला हिंदू लोग गुजरात लोग మన వాళ్ళని మేకలు నరికినా నరికారు. ఇంకో చుప్ చుప్ कौन मारा रे कौन किसको मारा हाँ ఇల్లా అక్కడ గుజరాత్ లో అరే పాగల్ హో గయా సబ్ లోగ్ అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం గోదా ట్రైన్ తగలబెట్టి మనమని వాళ్ళు బాబ్రీ మసీద్ అని మనం అయోధ్య రావడం వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు మిగలరు మొత్తం శ్మశానం అయిపోతాయి. అరే మనిషే లేనప్పుడు సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా. అరే సోత్రే సోచ్ अमजद भाई भाषण बंद कर, काट देंगे इन सबको. वही मैं पूछ रहा हूँ क्यों काटना है इन लोगों को हाँ क्या बिगाड़ा है इन लोगों ने आपका. अरे तेरा भाई को मारा हाँ? अरे तेरा बहन को मारा अरे तेरा अम्मी जान को मारा ఏం చేశాడండి పాపం. ఎక్కడి నుంచో వచ్చారు, ఊరు తెలీదు పేరు తెలీదు, ముక్కు ముఖం తెలియని వాడి మీద ఏంటండి కక్ష మీది? हम जैसा मुसलमानों का ऐसी बात कर. అరే ముసల్మాన్ ముసల్మాన్ తూ ముసల్మానారా మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళొచ్చావు जोरों को मार देते और ये बोल रहा है मुसलमान. अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल जा तू निकल अरे निकल बाद में पछताओगे. अल्लाह की कसम वही अल्लाह के लिए कुरान के कसम इससे मुसलमान बोल रहा हूं. ఒక్కడు అడుగు ముందేసినా జాన్ मार डालूंगा. अल्लाह अकबर अल्लाह अकबर. ठीक नहीं है भैया అల్లా కూడా నచ్చలేదు అందుకే నమాజ్కి పిలిచాడు. నైతో కబేలా హోతా కబేలా. అరే ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్తాం భయ్ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి. ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం. వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు. అరే బిచ్చగాళ్ళం అయిపోతాం అందరూ అందుకే ఉన్నంతసేపు మిల్కే జిద్దే. అరే స్ట్రెస్ వస్తే చలో కాంపే చలో చలో చల్ 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 భాయ్ కాంపే చలో. అరే చూడ రే పాగల్ चल आते चलो भाई. अरे कुछ भी प्रॉब्लम नहीं है. अरे क्या बोल रहे हैं? अरे तप्पू तप्पू ఎంత బడా బాత్ बोल रहे हैं. నేను దేవుడు ఏంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి. ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి. ఆ దేవుణ్ణి 4 గోడల మధ్య పెట్టేందుకు గొప్పవాళ్ళండి మీరైనా నేనైనా. మరి గుడి ఎందుకండి? వైచ్ మే బోల్ రहा भाई साहब. గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఆ దేవునికి ఆఫీసర్ లెక్క. అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ जो कुछ भी हमारा प्रॉब्लम्स है అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే. అది ఆయనకి వెళ్తుంది. దువా मांगने की जगह है ప్రార్థించాలంతే. समझ गए आप. चलो चलो या फिक्र मत करो. चलो हाँ नमस्ते नमस्ते हाँ चलो 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 चलो. अरे मुन्ना जिधर हो बेटा तू चल चल. अरे ओ गणेश भाई एक चाय लगाना मेरे लिए. अमजद भाई अरे कैप्टन सैल्यूट. నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి. अरे साहब आप क्या कर रहे हैं? లేదు అమ్జద్ భాయ్, నీలాంటి అమ్జద్ భాయ్ ఊరికి ఒక్కడున్నా చాలు, మన దేశం ఎప్పుడో బాగుపడేది. అందుకే సెల్యూట్. క్యాప్టెన్ సాబ్ శర్మిందా మత్ కర్నా. నాదే ముందు సాబ్ మీ మిలిటరీ వాళ్ళు చేసే ముందు ऐसे ఏదో పిచ్చి గొడవ సర్దేశానంతే. हमारा क्या है साहब. సరే భయ్యా ఈ సల్యూట్ మా పెళ్లికి అనుకో. అసలు నువ్వే లేకపోతే మా ఇద్దరు పెళ్లి జరిగేదా? అప్పుడు హిందూ అంటూ ముస్లిం అంటూ ఎన్ని గొడవలు జరిగేవి. क्या फायदा నాకు ఇంకా ఆడుకోవడానికి బిడ్డనివ్వలేదుగా. అరే అరే శరణ్ దేక్ అమ్జద్ భాయ్ అరే లడ్డు मेरी शाहरुख खान अरे मेरा प्यारा भाई अरे मेरी जिगर अल्लाह अकबर जय वीरांजनेया. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? आज सुबह सुबह मैं आंध्र పోరాగాళ్ళని తిట్టావంట. ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో. मैं बोलो 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి,
जुबेदा లేదా లోపల जुबेदा क्यों? అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మేరే లియే जुबेदा चाय नहीं बोलो। అరే ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాత్కులు మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు క్యా సమझ रहा है तू बर्बाद गाड़ू अंटाई। अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट? हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या? अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति हाँ ఒక్క సినిమా తీయకుండానే అరే తీస్తారు భయ్ ఆ. పారిపోతారా అట్లా అని జైలుకి పంపుతారు అరే జుబేదా జుబేదా. కేసి హో जुबेदा क्यों? అరే కుచ్ నీ సాబ్ మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను క్యా సాబ్ ఇంటి కూడా ఏడిపిస్తున్నారా అదే కదా చెప్పాను। అరే కోటి తప్పురా ఠీక్ నే సాబ్ तुम अंदर चलो। ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తను ఇటుకా ఇటుకా పేర్చి పేర్చి కట్టే నువ్వు ఉండు జబేదా చెప్ जुबेदा का నేను हाँ। तुम अंदर चलो। రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఓకే ఆటో రూట్ మారింది। అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు। साहब इतना बात बोले आप भी देता हूँ अरे आप भी देता हूँ भाई ఇన్స్పెక్టర్ मैं एमएस खाजा बोल रहा हूँ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించారు आप इमीडिएटली 3 months rent ले लो। मत आना। शुक्रिया साहब तुम अंदर चलो। चलो जुबेदा साहब तुम बाहर चलो। बुढ़ा साला माँ माँ देख कौन है हाँ? शाहरुख खान अरे देख कौन आ गया। అమ్మా సలాం అలైకుం సలాం 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 జీతే రహో జీతే రహో ले बेटा खीर खा अरे एक मिनट एक मिनट ए वो అమ్మ గురించి ఒక డైలాగ్ ఉంది కదా అది చెప్పవా ఏ బోలో 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 అరే ఇప్పుడు ముట్టి సూపర్ డైలాగ్ ఏమో కెళ్ళి రేసి. డైలాగ్ బోల్ డైలాగ్ బోల్ యాక్షన్ అమ్మా అమ్మ సృష్టికి మూలం అమ్మ అనురాగం ముద్దు చేస్తే అమ్మ ఆశలకి రూపం వస్తే అమ్మ మచ్చితను పరిమళిస్తే అమ్మ ప్రేమకు మారు పేరు అమ్మ దేవుడికి ప్రతిరూపం అమ్మ 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 सुपर सुपर मेरे लड्डू सुपर सुपर माँ अरे माँ क्यों रो रहा तू हाँ क्यों रो रहा तू माँ अगली अम्मा। छोड़ छोड़ माँ ठीक है ఏంటమ్మా భాయ్ ఏమైంది चुप ठीक है चुप ठीक హజర్ అంటే నా తమ్ముడు భాయ్ నీలాగా ఎప్పుడు గాలి చేసి ఉంటాడు బహుత్ ప్యారాతో ఎప్పటిలాగా 2 ఏళ్ల క్రితం ఉంటుందిగా బాబ్రీ మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గొడవలు హిందూ ముస్లింస్ కి అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు వీడింట్లో లేడు భయంగా ఉంది అంత ఎతుకుతున్నా ఆ తర్వాత లాల్ మండిలో థియేటర్ కాల్ చేశారు ఎక్కడున్నాడంటే ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళారంట పరిగెత్తుకు వెళ్ళాం కుచ్ भी नहीं था वहां पे గుర్తుపట్టలేం కాలిపోయిన శవాలు బూడిద చేసి అరే మా చూడు మా మాలిక హుకుమే మనం ఏం చేయగలం అరే దేక్ అలానే బజా దేక్ అజర్ భాయ్ కో వీడో కొడుకు ఇదిగో వీడో కొడుకు అభి అజర్ का जन्मदिन है तू रोना मत दे दे ये बटन नीचे तो नीचे उसको भी दे दुआ देना मेरे ऊपर भी तुम लोगों को लग जाए। हाँ चल 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 खीर का खीर खिला दे खिला दे तेरी हाथ से खिला दे అమ్మా अरे माँ रोना मत माँ अरे हाँ बोल माँ और से सुनो सबसे पहले मसूद भाई कहाँ है पता करना है भैया బయటికి తీసుకురావాలి ఎక్కడున్నా సరే మసూద్ భాయ్ మనకు కావాలి మన ప్రాణాలు పోయినా సరే అల్లా కోసం గన్స్ క్యాష్ ఆర్టీఎక్స్ అన్నీ వస్తున్నాయి తెలుగు మాట్లాడటం నేర్చుకో 30 years ఇండస్ట్రీ బాబు అడుగుతాను ఉండు. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా తాజ్ ఓకే బాబు ఆ బాబు గారు తాజ్ బంజారా నుంచి సూపు అవన్నీ తెలుగుచా నీకు ఆ బాబు మధ్యాహ్నం తెలుగుచా? లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ ప్రొడ్యూసర్ నుంచి క్యారెక్టర్ రాలేదా వచ్చింది బాబు
నువ్వు నొక్కేద్దాం అనుకున్నావు బాబు 30 years ఇండస్ట్రీ ఇక్కడ అవును బాబు. ఆ పని మీద ఉండు అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు అలాగే బాబు. ఆ తాజ్ నెల్లికి కూడా సాకి బాబు సాకి క్యారెట్ మధ్యలో ఉన్న సా తెలుగు నేర్చుకోండి ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి గుడ్ మార్నింగ్ సార్. నమస్తే ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. అంటున్నాడా 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇప్పటి నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు బాబు బాబు. హలో వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయండి. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు ఏమిటా ఏమిటి? నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. ఏమిటి మీరు చెప్తే వినపట్లేదా? ఏమిటి మీరు అర్థం పట్టలేదా? బుద్ధి లేదు, పిచ్చి పట్టిందా? ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేసి నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50 మీ అమ్మ మొగుడిస్తాడా మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెడితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుస్తున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతామేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకుని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని గట్టుకుపోను. అర్రే హీరోయిన్ అవుదామని వచ్చావా? భలే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంట్ గా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ బూత్, జై మందేరో. పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఏం రికార్డింగ్ సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషం కర్తవ్యం సూపర్ అర్థం అవుతాయి కదా. యాక్షన్. ఎక్కడ? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు 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 ఆ పారగాలు చూడండి. నా బిడ్డను పాడు చేయాలని చూస్తుంటూ పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది సింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం. డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోయిన్ అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతో ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్.
నేనేంటో చూపిస్తాను. కోటి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోని అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా లోపలికి తీసుకెళ్ళు. కోటి మంచి క్లాస్ అంజద్ బాయ్. కెప్టెన్. అది సరే కోటి, ఈ డ్రెస్ ఏంటి? అదే సార్, మీకు పోలీస్ కథ చెప్పాను. జబర్దస్త్ స్క్రిప్ట్ है साहब, शोले से बड़ा फिल्म बनेगा क्या बे? అవును సార్, సూపర్ హిట్ కదా సార్. 70s లో ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి సార్, 80s లో రాజశేఖర్ అంకుశం సార్, 90s లో శ్రీహరి పోలీస్ సార్, దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ మీద సినిమా రాలేదు సార్. చాలా సూపర్ హిట్ కదా సార్. అవును సార్, ఆ సినిమాలో కోటిగాడే హీరో సార్. ఒక్క ఛాన్స్ సార్. ఆ ఫీలింగ్ కోసం పోలీస్ డ్రెస్ లో తిరిగా నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ ఏంటి ఇంకా బాగుంది. మూర్తి, మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ ఏంటి, ఇలా రీసెర్చ్ చేయండి. రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం. నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం. कौन है साहब? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ. इस ब्लू बैग में एक आदमी आएगा, उसके पास गन्स और आरटीएक्स है. उसको लेने के बाद मुझे फोन करने की कोशिश करो. లో ఇస్లాంకి రక్షణ లేకుండా పోతుందని, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం, తీవ్రవాదులుగా తయారు చేయడం, ఇలా మన దేశాన్ని శ్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్. అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ మసూద్ అజర్. ఖలీల్ 2 years ఏంట్రా ఇది? నువ్వు ఇండియన్ కదా? నువ్వు ఇక్కడ పుట్టలేదా? ఇక్కడ పుట్టి పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా. ఇన్ని పాకిస్తాన్లు వచ్చినా మా వెంట్రుకు కూడా పీకలేరురా. తోలు తీస్తాం. వీడి రసం తీయండి, మొత్తం కక్కుతాడు. ఏం చేస్తున్నావు? వీడేనయ్యా ఏసీపీ రాధాకృష్ణ. రాధా, ఇతను కోటి అని నా బాగా కావాల్సినాడు. సినిమాలో హీరో అవుదాన్ని ట్రై చేస్తున్నాడు. ఇతను మూర్తి అని కాబోయే డైరెక్టర్. అడగండి, ఏదో అడగాలన్నారుగా. మంచినీళ్ళు ఏమన్నా కావాలా? అర్థమైంది సార్. తలకాయ తినక ఫోన్ పెట్టాయి ఇప్పటికే బిల్ అయిపోయింది. ఖలీల్ గారు దొరికిందా సార్? కష్టం సార్. అలీగాడా సార్? వాడా సార్? బంజారా డిస్కోటెక్లు ఉంటారు సార్. శుక్రవారం వాడికెట్లో పైసలు వచ్చాయి సార్. శనివారం వాడు బంజారాల డిస్కోటెక్లో పూరీలతో మస్తు ఎంజాయ్ చేస్తారు సార్. నా పెళ్లికి 200 ఏళ్ళు పుట్టిన నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆడ తల హాయ్ అమ్జద్ భాయ్. హాయ్. హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ క్యా? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చ పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, నీ పెళ్లికి పాపం 200 ఏళ్ళు పడుతుందని
కోటి చెప్పాడంట. సీతామహాలక్ష్మి పాత సినిమా పేరు కదా. నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా? మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి? ఏ పూజ ఊరుకో. సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి. ఏంటి నువ్వు? అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు. ఏడ్చోలే నోర్మి, అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు. బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే. ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి, ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది. నోర్మి ఇవే. ఓ మర్చిపోయాను, నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్. కత్తిలా ఉన్నాడు. వాడొకని పట్టుకొని బహుత్ మారా. రఫ్ గా ఉన్నాడు కానీ మంచి. మళ్ళీ మీట్ అవ్వాలి. జుబేదా 200 పెళ్లి. కోటి ఎక్కడ? ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళ షాప్ తీసుకొచ్చావు? సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్ట్ జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైట్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో చాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా. ఓరి డైలాగ్ చెప్పడా రాజే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ట యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు. లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్టం ఏమిటి? అద్దె రూపాయి ఉంటాడు మనం మొత్తం డైలాగ్ టప్ప చెప్పేసరికి. ఈ దెబ్బతో యాక్టింగ్. ఏ సీత, నేను ఎలా చూస్తున్నావేంటి? నేను కోటిని. కోటి రాజు వేషంలో మంచిగా ఉన్నావు. నువ్వేంటి ఎవరైనా డైరెక్టర్ కలవడానికి వచ్చావా? ఏంటా నవ్వేంటి? నా బిడ్డ హీరోయిన్ కావాలంటే పొల్యూషన్ కలవాలా? తర్వాత ఇక తెలుసులే. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. డైలాగ్ చెప్పడం చేత కాదు. అందుకే వాడిని కోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను. ఒక్క ఛాన్స్ సీత, ఒకే ఒక ఛాన్స్. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను. సీత, సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం. అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. వెంటనే డాన్స్ నేర్చుకో, యాక్టింగ్ నేర్చుకో, సినిమాలు చూడు. డాన్స్ ఒకసారి వస్తుంది. ఆ ఒక్క సినిమాతోనే మనం అనంత్ సార్, టాటా సెల్ ఫోన్ చేసి నెంబర్ ఎవరిది ఎంక్వైరీ చేయి. పిక్. తొక్కల ఫోన్ లైన్స్ అన్ని ఎంగేజ్. ఫోన్ పనిచేస్తోందా? ఫోన్ బెంగళూరు కోడ్ 080 చెక్.
టెర్రరిస్ట్? పాకిస్తానీ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ముస్లిమ్స్, పాకిస్తానీ. ఓకే, థ్యాంక్స్. శుక్రియా. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాగాలేదురా రే. నిన్ను ఇక్కడ పట్టుకుంటావా? జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 minutes నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో, ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు? భయపడి పారిపోకు. 10 minutes. I'm coming back in 10 minutes. దొంగ సచ్చినోడా! क्या समझ रखा है तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మా, ఏడ్పించు. అమ్జద్ భాయ్. అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా? ఎవడరా నువ్వు? క్యా నామ్ క్యా తెరా? బోల్. Come on, Amjad bhai. Come on. Come on! పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే. అరే కనబడదు. అరే వస్తాను కాను. అరే మర్చాయగా సాలా, ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी जब. अरे माफी मांग बोल रहा हूँ मैं ना. बोल.
ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్ ఒరేయ్ సచ్చినోడా, అన్నా సతనా చెప్పనా, పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలిసి సతనా. సార్ 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 నాతో కూడా మాట్లాడండి సార్. సార్ నేను చాలా ఇస్ట్రేట్ పని చేస్తాను సార్. మంచి క్లీన్ రికార్డు ఉంది సార్. కస్టమర్ ఆటోలో డబ్బు వదిలేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఒక పైసా ముట్టుకోలేదు సార్. సార్ కమిషనర్ అవార్డు ఇస్తా సార్, బెస్ట్ ఆటో డ్రైవర్ బోల్కే. అరే చీసు సార్, వీళ్ళతో నాకు పెట్టకండి సార్. ఇజ్జత్కి సవాల్ లేదు సార్. సార్ చర్రం సార్ మార్చాను సార్. సార్ నాకు సార్ 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 వీళ్ళందరికీ అంశం అంటే తెలుసు సార్. డబ్బులు ఇస్తుంటారు సార్. సార్ మొన్న కూడా 100 రూపాయలు తీసుకున్నారు సార్. పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటావా? సార్ సార్ లేడీస్ పక్కన ఉన్న ఏరియా అంతా చెక్ చేయండి. మీరు కూడా అంతే కదా సార్, వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే. వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పంపించు. ఓకే ఓకే నేను మాట్లాడతాను. అయ్యో పాపం. అరే కెప్టెన్ 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 తెలియదు కెప్టెన్, నాకు పోలీస్ అని తెలియక కొట్టేసాను కెప్టెన్. ఓ పూజారా కెప్టెన్ పగలేదు పిచ్చి పిచ్చిగా వచ్చి చెప్తే ఇప్పుడు రౌడీ కొట్టేసాను కెప్టెన్, నాకు తెలియదు కెప్టెన్. చచ్చా అటువంటి వాడు కదరా, చాలా మంచోడు, నా బాగా తెలుసు. నీకోసారి చెప్పాను కదా, నా పెళ్లికి సైరా తరపున వచ్చి హీరోలు నిలబడి ఫైట్ చేశాడు ఇతనే. गलती हो गया साहब, నాకు తెలియదు సార్ మీరు स्टेट इंस्पेक्टर बोल के यूनिफॉर्म को लेते हो साहब, कंफ्यूज हो गया साहब. वो क्या है साहब, పూజా అసిస్టెంట్ बहुत प्यार साहब. అమ్జద్ బాయ్ నేడోగానే కోపం వచ్చేసింది సాబ్. ఏరియా కూడా మంచిది కాదు సాబ్, వచ్చేసాను సాబ్. కానీ అబ్బా ఏం కొట్టాడు సాబ్. సాబ్ దెబ్బ సాబ్, సూపర్ దెబ్బ సాబ్. కానీ बिल्कुल साहब कैप्टन साहब का दोस्त है आप ही साहब. अरे कैप्टन साहब का दोस्त अपन का भी दोस्त है साहब. दोस्ती के लिए जान देते हैं साहब, हाथ मिला साहब. ఆ ఫ్లాష్ లో ఉన్న వాళ్ళందరూ డీటెయిల్స్ కావాలి. అమ్జద్ భాయ్ अरे क्या मारा रे, क्या मारा रे, अरे सब मारा. अरे क्या कहता रे वो हमारे तुम्हारे पीछे आ भाई వేడిలు ఇక్కడ పాపం అమ్జద్ భాయ్. వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ భాయ్, नहीं नहीं साहब. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి పోలీస్ అవ్వాలంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు, ర్యాంక్లో సాధించాడు. వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 yearsలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా. వెరీ డెడికేటెడ్ పర్సన్, బ్రిలియంట్ ఆఫీసర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు చాలా సరదాగా ఉండేవాడు. కానీ ఒక్కటే, పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి. వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు. అంతే, వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే, జస్ట్ బతుకున్నాడంతే. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు. సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి, అమ్జద్ భాయ్. అప్పుడు అదే నేను సార్ సారీ సార్. సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్ట్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఆ రోజు జరిగిందని నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఐఎమ్ సో సారీ సార్. సార్ 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 దొంగ సచ్చినోడా, ఆడ కూతుర్నని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు. బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడండి. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా
చంపేశావు కదా కోటి. హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం కా ఏ నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే, అది స్టార్ మై. కెప్టెన్, మన బోర్డర్ లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా ఎక్కువయ్యాయి. ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్. అమ్జద్ భాయ్, సైరా జాగ్రత్త. आप फिक्र मत कीजिए కోటి, कैप्टन. మూర్తి సార్, మీకేం అవసరం వచ్చినా రాధాని అడగండి. అలాగే కెప్టెన్. అమ్జద్ భాయ్, शर्मिंदा मत कीजिए कैप्टन साहब, बहन है हमारी, हम देख लेंगे. మీరు వెళ్ళండి. पाकिस्तान कुत्ता कल चमड़ा और चेंडी. आप चलिए कैप्टन, चलिए, आप देख लेंगे क्या होता है. आप चलिए कैप्टन. कैप्टन सैल्यूट कैप्टन. విన్నావుగా అమ్జద్ భాయ్ ఏమన్నాడు? తన అందరిలాంటి ముస్లిం కాదురా. ఈ కంట్రీ అంటే ఒక గౌరవం, మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. రే, వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు. అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు. తన్ని శత్రుల్లా చూడకు, చాలా మంచోడు. మన ఖలీల్ అలీ పోలీస్ దొరికిపోయారు. వాళ్ళ ద్వారా ఏదైనా క్లూ దొరికితే మసూద్ భాయ్ కోసం చేసే ప్లాన్ అంతా పాడవుతుంది. అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్లించాలి. ఠీకే? రామ్దాస్ గౌడ్, పాపయ్య గౌడ్ మసీద్ని కోలుకొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే. ఈ సాలిగాళ్ళ డీటెయిల్స్ కావాలి. జై శ్రీరామ్. सर या अल्लाह, हसन मेरे लड्डू, हसन, हसन कहाँ गया तेरे को? मेरी जान, अरे मोहम्मद भाई आजा मेरा, हसन भाई आ गया देखो, हसन, देखो, अरे अल्लाह तेरा लाख लाख शुक्र है, लाख लाख शुक्र है अल्लाह, तेरा भाई, अरे अल्लाह ने
లేఖ. అసలు ఆ రోజు ఏమైందా? ఓ రోజు గొడవల్లో నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్కు చంపేశారు. నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. ఉదరీ గయ 2 साल से पेट्रोल पंप లో పనిచేస్తున్నాను. అమ్మీ జాన్ को आपको देखने का बोल के మళ్ళీ వచ్చేసాను. अच्छा काम किया तू, अच्छा कर तू, खा बिरयानी खा तू. लेकिन एक बात बोली है, నేను వచ్చినట్లుగా किसी को नको बोलो. अरे ऐसे कैसे हो सकता है? अरे बकरा काटना है, बिरयानी बनाना है, सारे नको भैया. क्या है? मेरे को डर लगता है. अरे क्यों डर रहा है तू? अरे मैं हूं ना. नको भैया मैं ऐसे बोल के किसी को नको बोलो भैया. अरे ఏమవుద్ది చెప్పు. నేను వచ్చినట్లు తెలిస్తే मेरे को मार देते भैया. अरे पागलपन ఎవరు చంపరు. ఏమవుద్దు? अरे किसी को नको बोलो. ఎవరికి చెప్పను సరేనా? लेकिन माँ से कसम खा तू, पहले कसम खा तू. మమ్మల్ని వదిలి ఎక్కడ వెళ్ళకూడదు. हमारे साथ ही रहना चाहिए. ठीक है ठीक है ठीक है. నేను ఎవరికి చెప్పను వచ్చినట్టు. సుక్కాబొట్టు పెట్టుకోని సంద్రయ్య సూరు కింద నిలుచుంటిరో సంద్రయ్య ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే సూపులాకు సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కాబొట్టు. నా బిడ్డే సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్? మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా, ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచిగా ఉంటదంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్ గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి. మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. సారు నీకు దండం పెడతా, నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. వంక సొంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగమండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహతు లేకపోయా, మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కట ఆలోచించు, పైసలుంటేనే ఇలువ. మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? మెరుగునేమను అస్సలు బతికి ఉన్నాడా? मैं देखा जिंदा है. ఎప్పుడు చూసినావు? 10 दिन पहले. ఎక్కడ? वैन में ले जा रहे थे. ఎక్కడికి? वो नहीं मालूम भाई, वो पुलिस वालों का मामला है, बहुत डेंजर मामला है. क्या हुआ? రై మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్త జిహాద్ ని అంతర్గతం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాటకు వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవమానిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయారు. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదు, వ్యవస్థ మీద మాకుంటే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం.
అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి కుక్క. బక్వాస్ ప్రజాస్వామ్యం బల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షాహనాయి విన్న తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువు అయిన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా. సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు. వారితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూసాక రేపు వీడిని తీసుకెళ్తాడు. ఎవడో అవుతాడు, ఫ్లైట్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి మారాలి. వీటి గురించి టైం వేస్ట్, సెక్యూరిటీ వేస్ట్, ఫుడ్ వేస్ట్. ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మాట్లాడదేంట్రా? ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తానా? ఐఎస్ఐయా, ఉసామా బిన్ లాడెనా? అసలు ఎంతమంది వచ్చారు ఇండియాకి మీరు? ఆ లుక్ ఏంట్రా? బొక్కలో పెట్టి 3rd డిగ్రీ, చచ్చా 30 డిగ్రీ కనుక యూజ్ చేశాను అనుకో అన్ని బయటకు వస్తాయి. ఏంటి अरे भूल गया मैंने. గుర్తుపెట్టావా? అజార్. అరే మేరా సగా భాయ్. తెలుసు కదా, అల్లాకి శుక్ర్ మళ్ళీ వచ్చాడు. దుబాయ్ లో ఉన్నాడట. దేకేసా రా. ఎక్సర్సైజ్ చేస్తున్నావా? వీడు ఆల్రెడీ షాక్ ఇచ్చాను. భయపడ్డావు కదా? నిజం చెప్పు, అదేంత యాక్టింగ్? అరే इसको भी नहीं छोड़ा तू. వీడిలాగే बहुत अच्छा एक्टर है. ఎవరినైనా మాయ చేసేస్తాడు. देखते रहना एक दिन शाहरुख खान बनेगा मेरा लड्डू. तेरा భోంచేసావా? चल खाते. இந்த உலகத்தில் என்னோடு ஜென்மத்தில் எப்பவுமே நான் எப்பவுமே பார்க்காத ஓ பாரிஜாதமா. தெலுங்கு, தமிழ், மலையாளம், கன்னடம், மராட்டி, హిందీ, ఇంగ్లీష్ எல்லா படத்திலோ நீங்கதான் என்னோட ஹீரோயின். అన్బేవా 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 అన్బేవా. ఏంట్రా అర్జున్ గారు రమ్మని గౌరవించావు? సీతమ్మ లక్ష్మణమ్మ సెపరేట్ గా ఫ్లాట్ తీసుకుందిరా. సీతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నిన్నోసారి సీత చూడాలంటేను. ఖుదా తుమారి హమేషా హిఫాజత్ కరే. శుభం జరుగుతుంది. ఇవి కల్పు. मुझे मालूम है तुम एक दिन बहुत बड़ी हीरोइन बनोगी. इंशाल्लाह सब कुछ अच्छा होगा. आमीन. और बोलना नहीं हमें. हाँ सीता. ఆల్ ది బెస్ట్. ఈ గణపతిని నీ దగ్గర పెట్టుకో. అంతా మంచి జరుగుతుంది. ఈ పెద్ద హీరోయిన్ ని మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను. బహన్, ఏదైనా గడ్బడైతే అమ్జద్ భాయ్ కు బులానా. బోల్నా మత్. కంగ్రాట్స్. నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా. నువ్వు భలే లక్కీ. సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం. బాగా కష్టపడి నిలబెట్టుకో. పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు. సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు. అప్పుడు నన్ను కూడా రికమెండ్ చేస్తావు కదా.
ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పిస్తావా? ఓకే లక్ష్మి, ఏంటి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది? ఏడుస్తున్నావా? అచ్చా అయ్యా ఎందుకు ఏడుస్తున్నా? ఇన్ని రోజులు మీ తానుంది కదా, మిమ్మల్ని ఏడ్చిపెట్టిపోతుంటే దానికి ఏడుపు వస్తుంది. నాకు కూడా చాలా బాధ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, జల్దీ పోవాలి. ప్లేట్లో ఊటీకి పోవాలి, షూటింగ్ ఉంది. పాపిడ్డప్ప ఇదిగో సాయిబు షూట్ కేసు పట్ట పాప. ఊక ఏడిస్తే ముఖం పాడైతుంది. ఊక రామా హమారా ఆటో మే చల్తే చెప్తుంటే నీ కాదు, ఊకమని చెప్తున్నానా? రండి మేడం, కూర్చోండి. బయలుదేరా సార్. ఇది ఇవే బాబు, కూర్చోండి మేడం, కూర్చోండి మెల్లిగా. అమ్జద్ భాయ్, నాకు భయంగా ఉంది. డ్రైవర్ పోనీ. మార్నింగ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా సీతామహాలక్ష్మిని హీరోయిన్ చేయమని మొక్కున్నాను. ఒక వారం రోజుల్లోనే హీరోయిన్ చేస్తావు. అయ్యో అవయ్ అమ్మాయినప్పుడు వదిలేక స్వామి, నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి మరి. అవును మరి నా సంగతి ఏంటి? ఇంతప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఎన్నిసార్లు నీ కొండకు వచ్చాను, ఎన్నిసార్లు నడుచుకుంటూ వచ్చాను. 7th క్లాస్ లో ఒకసారి, 10th క్లాస్ లో ఒకసారి ఫుల్ గా గుండిగించానా? మరి ఇన్ని చేశాను కదా మరి. ऑटो तोलकुने आरामी अमजद गढ़ నాకు అల్లుడు అవుతాయి. ఏ ప్యార్ కి నాటక నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్ के మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్ లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూమ్ అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్ ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బు కబుర్లు పెట్టి కాదేగాడేమో ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ భాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడతాడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ కాదేగాడేమో వెళ్ళిపోలేదు. వేరే చేస్తున్నాడు. జుబేదామో ఏడ్చాడు. భయపడుతుంది. ఏం జరగలేదు. ఓ పుణ్యం చేస్తున్నాడు. ఏం జరగలేదు. ताजमहल बोल के ठीक है. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని समझाओ. ఎస్ అంకుల్. ठहरो. ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు? హైటెక్ బేగం అంకుల్. मेरा बाप का नाम हुल्ला, चाचू हुल्ला, शाहरुख हुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ताल से ताल मिला. ओसामा बिन लाडेन. सारी इंस्पेक्टर. अरे चल अरे बुड्ढा ये लटकुर गाड़ के पहले చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ सुबेदा बाहर आना. लेट पड़ा रहा. भाई निकाह रहा, क्या गड़बड़ कर रहे हैं भाई? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినా మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी कुबानी का मीठा इద్దరు కలిసి इंदिरा पार्क లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची पिच्ची వేషాలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి. इंस्पेक्टर अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా. జుబేదా లేచిపోదావరా. జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది. ఎప్పుడు కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదాంరా. పూజా వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా జుబేదా जुबेदा మసూదుని పట్టుకున్నప్పుడు తప్పించుకున్నాడు కదా సార్. వీడు మళ్ళీ చాలా నెలల తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఓల్డ్ సిటీలో ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు. ఆల్రెడీ మన వాళ్ళు వెతుకుతున్నారు. సిటీలో వరుసగా జరుగుతున్న మర్డర్స్ కి వీడికి ఏదో సంబంధం ఉన్నట్టు సార్. మసూదుని తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు.
सलाम साहब। कुछ भी नहीं है सर, कुछ नहीं है సార్. మీకు తెలుసు కదా వీళ్ళిద్దరు చాలా రోజుల నుంచి వీళ్ళ నాన్న వేరే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు, అందుకే ఎత్తుకొచ్చాం. ऐसा कुछ नहीं है साहब, అంటే हम भी मेजर है साहब और ये भी मेजर है साहब. मैं भी मुस्लिम, ये भी मुस्लिम, लेकिन इनकी बाप बहुत వీళ్ళ ఫాదర్ మరీ కమర్షియల్ సార్. అదే సార్ కెప్టెన్ గారు ఊరు వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మేము అడగమని అరే మేము కూడా చెప్పారు కదా సాబ్. అంటే ఈ చిన్న చిన్న గొడవలు అయితే మనమే చూసేసుకుంటాం సాబ్. అంటే నేనంటే తనకు చాలా ఇష్టం సార్, తనంటే కూడా నాకు చాలా ఇష్టం సార్. ఇస్మే జబర్దస్తి కుछ भी नहीं है సార్, బలవంతం ఏం లేదు. చెప్పబాయ్ బలవంతం లేదండి, నాకు అది ఇష్టమే. సార్ పోలీస్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ సార్, భయంగా ఉంది సార్. మీరేదైనా హెల్ప్ చేయాలి. ఆనంద్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ మాట్లాడు. అమ్జద్ నేను చేయడానికి వీలేదని నేను చెప్పానని చెప్పు. పాప ఊటీకి పోయింది షూటింగ్ కు. ఊటీకి వెళ్ళిందా? ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి, ఎలా అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలి. అమ్మ కూడా అందుకే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. क्या तागी रोड మీద పడున్నాడు. एक चांस पे एक चांस पे हीरो सुपर हीरो అవుతాను. क्या हो रहा है तुझे? सकल को देख, हीरो का भिखारी వేషాలు కూడా పనికిరావు. మున్సిపాలిటీ ప్లాట్ఫామ్ పడున్నావు. ఇందుకు అసలు వచ్చాను హైదరాబాద్ నువ్వు? ఇసిలే ఆయా తూ. మేము చచ్చిపోయావా ఇక్కడ? ఒక అమ్మాయి కోసం తాగి నాశనం చేసుకుంటారు. పిచ్చోడా, హీరో అవుతాంట హీరో. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడివి, ఒక అమ్మాయి కోసం ఇలా అయ్యావేంటి? నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందయ్యా కోటి. నీ గురించి చాలా అనుకున్నాం. इतना समझदार समझते थे हम तुम्हें, एक दिन बहुत बड़े हीरो बनोगे. ఏంటి కోటి? ఏయ్, తాగితే తప్పేంటి? సీతామహాలక్ష్మి మోసం చేసింది కాబట్టి తాగాడు. అసలు ఏ ఇంటినో తాగితే అన్ని మర్చిపోయేవాడివి. నేను కూడా నిన్ను మర్చిపోయేవాళ్ళం. చాలా డిసప్పాయింట్ చేసావు కోటి. సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు. ఇలాగే చాలా మంది ఆ అమ్మాయి బతుకు కోసం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి లేకపోయేసరికి తట్టుకోలేక వీళ్ళ మందు పెద్ద హీరో అమ్జద్ భయ్య హీరో. अरे लड्डू, रे कोटी माफ करना मुझे. నిన్న అలా చూసేసరికి కోపం వచ్చేసి కొట్టేసట్రా. మాఫ్ కన్నా లడ్డు. సున్ బాధలు అందరికీ ఉంటాయిరా, నీకొక్కడికే కాదు. మా నాన్న అందరూ తాగి పడిపోతున్నారా. అరే లడ్నేకి లియే హై జిందగీ, లడ్నా హై. అరే చూడు ఎవడెవడినో చూస్తున్నావురా పోస్టర్ల మీద. నిన్ను చూడాలరా. మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం ఉందా నువ్వు పెద్ద హీరో అవుతావని. బహుత్ బడా హీరో బనేగా తూ. తుతే హై వో. మాకు తెలియదురా అమ్మాయి ఏం చేసిందో అని. కానీ
ఆ అమ్మాయి నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేయాలరా నువ్వు? स्ट्रेट दिखाने उसको तू कौन है? हाँ अगर वो हीरोइन बन सकती है నువ్వు కూడా పెద్ద హీరో అవుతావు. तुझमें है वो अंदर है. అరే బంగారం రా నువ్వు బంగారం. నిన్ను పోగొట్టుకున్నందుకు అమ్మాయి సిగ్గుతో చచ్చిపోవాలి. అరే तू दिखा रहा है तू. हाँ है तुझमें अंदर. हम सब लोग हैं तेरे साथ. हीरो हीरो बनना है तू हीरो बनेगा तू हीरो बहुत बड़ा हीरो बनेगा. వద్దయ్యా నేను సినిమా తీయడం లేదు మానేశాను నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయటలేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరి కోసం? ఎవరు మీరు? సార్ వచ్చేసారు గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ ప్రొడ్యూసర్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నక్సలైట్ లో టెర్రరిస్ట్ లో పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలను అర్పిస్తాను. 1500 ఫ్రేమ్ సార్. వందే స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఎన్ టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పండ్లా కళ్ళు తుడుచుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. వేరే దారిలోకి ఇలా చేయాల్సి వచ్చింది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండమైన కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా, తీర్తా. हीरो बन गया। क्या हुआ सर? रवि, कैप्टन साहब, डोंट टाच! बैक! गो बैक! नहीं साहब, हमारा कैप्टन साहब చూడాలి సార్ మనం. ఏం చూస్తావు? దొంగ దెబ్బ తీసి వీడిని తీసుకెళ్లిపోయారు. యుద్ధ ఖైదీని ఏం చేయకూడదని తెలిసి కూడా నానా చిత్రహింసలో పెట్టారు. దేశ రక్షణ రహస్యాలు చెప్పని చెప్పి కళ్ళు పీకేశారు. ఇదిగో నాలుగు కోసేశారు. చివరికి టెస్ట్ ఆ పాకిస్తాన్ ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. 5 గంటలు, 5 గంటలు మసి
Good shot, beautifully played. That's ఇప్పుడు చెప్పరా పాకిస్తాన్ జిందాబాద్ చెప్పరా చెప్పు చెప్పరా పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పరా నాకు కొడక చెప్పరా ఇప్పుడు చెప్పరా చెప్పు పాకిస్తాన్ పాకిస్తాన్ చెప్పరా ఒక్కసారి పాకిస్తాన్ అని చెప్పరా డాడీతో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చావు? ఎంత ట్రై చేశాను. ప్రతిసారి పెళ్లి తర్వాత అని ఒకటే గోల. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి, వెళ్ళు. స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా ఏమైంది? స్వాతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్, నీకే ఇన్ని తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధా, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. డాడీ 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్.
చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. షాంపేన్ ఫర్ అవర్ హ్యాపీ మ్యారేజ్. ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని, అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళామంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో గ్యాప్ అని చూసావా? దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కేస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. త్వరగా రా. మసూదా? కరెక్టేనా? నువ్వు ఒక్కడే రిస్క్ తీసుకోవద్దు. వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఫోన్ చేయి. నేను ఇమీడియట్ బయలుదేరుతాను. స్వాతి ఇంటికి వెళ్ళిపో. నేను టెర్రరిస్టులతో గొడవ చాలా డేంజర్. అయితే నీకు డేంజర్ కదా? నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు. ఫోటో తీయాలా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతాడా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అస్సలు ఈ దేశం ఈ కాఫిర్గాలది కాదు. బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేశాం. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. అందుకే హిందుస్థాన్ కాఫిర్గాల కింద బతకమని అల్లా మనకి శిక్ష వేశాడు. మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి. హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చెయ్యాలి. అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం. పాస్పోర్ట్లన్నీ రెడీ. మసూద్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. మొత్తం కవర్ చేయండి. Come on, quick. రవి, నువ్వు ఎక్కడున్నావు? నన్ను అడుగుతావు. రాధా, అమ్మా గుచ్చుకుంటున్నా. ఎక్కడికి? ఓకే, స్వాతి కేర్ఫుల్. ఏంట్రా? భయం వేసిందిరా. ఫోటో తీయలేదు. తీసుకెళ్ళండి. కమాన్ 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 స్వాతి. ఇంకొక ఫోటో తీయలేదా?
को छोड़ दे, मार दूंगा तेरी बीवी को, अल्लाह की कसम, तेरी बीवी को मार दूंगा साले, छोड़ पिल्ले पुलिस के, एकदम तुम गोलियों से उड़ाऊंगा साले, खुदा मत करना, छोड़ दे मसूद भाई को, मार दूंगा तेरी बीवी को साले, एक ही तुम गोलियों से उड़ाऊंगा साले। हिंदुस्तान के काफी के औलाद, मजाक मत करना, मसूद भाई को छोड़ दे, मार दूंगा चौबीस में। मार दूंगा तेरी बीवी को, पागल है वो क्या? अम्मा ने उधर मार दूंगा, पुलिस के तुम पीछे जाओ, कहने पीछे जाओ, मार दूंगा मारने में, पछताओगे तुम, पीछे जाने के लिए कहना उनको, जाओ, मैं कह रहा हूँ, बताओ मत Oh my God! రాధా ఎన్ని బుల్లెట్స్ ఉంటాయరా ఒక గన్లో? ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? అన్ని దిగిపోయి ఉంటాయా? స్వాతి ప్లీజ్. నొప్పిరా రాధా? నీకేమవుతుంది స్వాతి? అవును, ఫోటోలో బాగా వచ్చి ఉంటాయి కదా? బాగానే వచ్చి ఉంటాయి. ఇమీడియట్ గా ప్రింట్స్ వేయించు. అలాగే ఇమీడియట్ గా ఇస్తాను. వెంటనే చూడాలనుంది. మన ఫస్ట్ నైట్ కూడా ఇలాగే ఎత్తుకొని తీసుకెళ్తావా? కొంచెం మాట్లాడుకుని సైలెంట్ కొట్టావా? ఏడుస్తున్నావా? నాకే అవుతారా? నేనే చచ్చిపోను. నీకేమవుతా? I love you. నీకేమవుతా? నేను ఉన్నాను కదా. Love you రా. Love you too. Love you. Love you too. నీకేమవుతా? నేను ఉన్నాను కదా. స్వాతి ఓకేనా? స్వాతి 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 బాబు బాబు చాలా బాగా చేశారు బాబు. మీకు ఐశ్వర్య కావాలా? చెప్పండి బాబు. మీరు ఎవరంటే వాళ్ళు బాబు. ప్లాన్ చేసి ఎంత రాసుకో బాబు. బాబు మీరు యాక్షన్ చేస్తుంటే బాబు నేను బాబుని కాదు, నేను బాబుని కాదు. దయచేసి నాకు చెడగొట్టకండి. నేను చేయబోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నటుడిగా నాకు జన్మనిచ్చిన రఘురామయ్య గారికి చేయబోతున్నాను. మీకు ఎవరికి చేయట్లేదు. సో ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు ఎవరో కోపగించుకోవద్దు. కోటి కోటి నువ్వు లోపలికి వెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు బాబు. ఈ బాబు అలాంటి బాబు కాదు బాబు. మీరు బయలుదేరండి. మీ కాదు బుద్ధి లేకపోతే సరే వెళ్ళండి. చాలా బాగుంది. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. యు ఆర్ టెరిఫిక్. ఎక్స్ప్రెషన్ అది బోసు రేపు అవుట్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏం కోటి బానువా షార్ట్ అంటే ఇక బా డైరెక్టర్ నీ కోసం ఎయిటింగ్
లైఫ్లో ఒంటరితనం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. భార్యను పోగొట్టుకున్నాను, నా స్వాతి తల్లిని పోగొట్టుకున్నాను. స్వాతి నువ్వు మర్చిపోలేవు నాకు తెలుసు, కానీ తప్పదు. ఏం చేస్తాం, భరించాలి. ఎంతకాలం ఇలా నీలో నువ్వే చస్తూ బ్రతుకుతావురా? రే, నేను ఇలా చూడలేకపోతున్నారా? నాకు స్వాతి తల్లి ఎంతో పూజ కూడా అంతే. వాళ్ళ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడుతుంది, నీ గురించి అన్ని తెలిసి కూడా. నేను చెబుతున్నాను, పూజను పెళ్లి చేసుకోరా. నీకు తోడు అవసరం రా. నా మాట రాదా? सलाम साहब। और शुक्रिया भाभी। చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే తీసుకుందాం. సలాం సాబ్, మీతో కొంచెం మాట్లాడాలి. సార్ పూజ. హలో. చిన్న ఇన్ఫర్మేషన్. 5 కోట్లు 5 ఏంటది? मौलाना मसूद अजहर कहाँ है? ఇప్పుడే వస్తా సార్. చాలా పెద్ద రిస్క్ ఏముంది సార్? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటు నుంచి దుబాయ్ పంపిస్తాను, మీ ఫ్యామిలీతో సహా. అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. బస్ మసూద్ భాయ్ कहाँ है? अरे क्या साहब है? नहीं साहब, मस्जिद है साहब. ఇలా చప్పలేసుకుని లోపల రాకూడదు సాబ్, గలత్ है. अरे साहब कहाँ जा रहा साहब? बोल रहा हूँ साहब, गलत है साहब. साहब साहब मेरा बात सुनो साहब. साहब क्या हुआ साहब आपको? ये ठीक नहीं साहब. साहब साहब मैं बोल रहा हूँ नहीं जाना है साहब. साहब చప్పలేసుకుని లోపలికి వెళ్ళకూడదు సాబ్. अंदर नहीं जाना है साहब. मत जाना साहब.
मत करना मेरा बहुत पीछे हट पीछे हट अंदर नहीं जा रहे अरे तो मेरा पापा को तो सुनता ही पागलपन नहीं ठीक नहीं है साहब ये ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్ అలాగే మేము కూడా మీ గుడిలోకి చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్ అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు సాబ్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు పాగల్ పనే సాబే ఎవడో క్రిమినల్ మసీదులోకి దిగాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సాబ్ हम मुस्लिम्स కావచ్చు సాబ్ लेकिन हम भी हिंदुस्तानी है నీలాగా ఇండియన్ మీరు ఇండియన్ సెంటరా ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్కి పని చేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం అమెరికాలో లాడెన్ గడ్డ టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం మద్రసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం మీ ఇళ్ళు మీ మద్రసాలు మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్ చేశారా మీరు ఇండియన్ సెంటరా क्या बोल रहे साहब आप साहब ऐसे वैसे మాకు తెలియదు సాబ్ మేము అలా కనిపిస్తున్నామా సాబ్ సాబ్ మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ करके స్ట్రైట్ బతుకుతున్నాం సాబ్ కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్ ఏం బతుకు సాబ్ ఇది కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్ కి అరే మీరెవరండి మమ్మల్ని బొమ్మనడానికి మీదేనా ఈ దేశం అరే हम भी यही के हैं हमारा पाकिस्तान नहीं है మేము కూడా మీలాగే ఇక్కడ పుట్టాం మేము కూడా మీలాగే ఇక్కడ పెరిగాం మేము కూడా మీలాగే ఈ మట్టిలోనే కలిసిపోతాం हमारा भी है ये भारत देश ఎలా విడిస్తారు మమ్మల్ని నమ్మరా మమ్మల్ని నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ అన్నవరా అదే మేం చేసిన తప్పు అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు కాశ్మీర్ గొడవలు టెంపుల్ అటాకింగ్స్ ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా ఏం చేశారా మీరు కార్గిల్లో వెనుపడి పడిచారు దొంగ డబ్బు తీశారు యా అల్లా తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్ కార్గిల్ కు మాకు ఏంటి సార్ సంబంధం అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్ అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్ కిరాయి సాలగాళ్ళు మేం కాదు సాబ్ నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్ ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్ దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్ అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్ దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్ వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్ కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్ మేము ఇండియన్స్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్ ఇక్కడే ఉంటాం మీరుంటాం కాదురా మేము దయతలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు మీ మత గ్రంథం ఇక్కడ లేదు మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా ఎలా అంటారా మీ దేశం అని మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయతలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా దయతలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్ హం భీక్ నహీ మాంగ్ రే చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం
ये हमारी माँ है ఈ దేశం మాది మాదే ఎరా బాసు అన్ని టికెట్లు కన్ఫర్మా జై శ్రీరామ్ నువ్వేంటి ఇక్కడ మీరేంటి ఇక్కడ అవుట్డోర్ కూలు మనాలి వయా ఢిల్లీ వావ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు విజయవాడ ఫ్రెండ్ పెళ్లికి చూడడానికి ఇంత బాగుంటావు కదా మా కోటిగడ పక్కన హీరోయిన్ చేసి కదా నీకేం తక్కువ ఎక్కడెక్కడ అందరూ హీరోయిన్ అవుతున్నారు తెలుసా అజర్ భాయ్ కూర్చో 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 ఎక్కడికి వెళ్తున్నావు ఎవరైనా జిమ్రాన్కి వచ్చావు రంజన్ భాయ్ కలవలేదు మీ అవుటర్ వెళ్తున్న విషయం తనకు తెలియదు ఎక్కడున్నాడు ఏ పూజ పూజ మన అంజద్ భాయ్ తమ్ముడు అజర్ భాయ్ హాయ్ మీరు ఫోన్ సార్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ బ్లాస్ట్ చేశారు సార్ అదర్ ఖాన్ గ్యాంగ్ వాళ్ళు ఇంకో కంపార్ట్మెంట్ క్యాప్చర్ చేసి ప్యాసింజర్స్ అందరినీ హాస్టల్ లో తీసుకున్నారు సార్ బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు సార్ స్టేషన్ లో పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది సార్ ఆ బ్లాస్ట్ చేసింది నేనే అజర్ ఖాన్ ఏ పోలీస్ ఇది జస్ట్ శాంపుల్ మసూద్ భాయ్ని మా భయ్యా అంజద్ని సరిగ్గా 20 నిమిషాల్లోపు హెలికాప్టర్తో సహా ఇక్కడికి తీసుకురావాలి లేకపోతే నేను చేసే రెండవ బ్లాస్ట్ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల ఏరియా మొత్తం స్మాష్. నీకు అజర్ అనేవాడు ఎవడనే తెలుసా? हजरत हजरत मेरा भाई है साहब ना तम्मुడు क्या हुआ साहब हजरत को साहब क्या अरे हजरत ने टीवी ఎందుకు చూపిస్తున్నారు साहब साहब कौन है साहब हेलो भैया मैं अजर भैया तुम ठीक हो ना भैया? अजर भैया భయపడదు भैया भैया మసూద్ భాయ్ తో పాటు నువ్వు ఇక్కడికి వచ్చే భయ్యా. अरे लड्डू ये प्राइस నేను కమిషన్ మాట్లాడతాను అంతా నేను చూసుకుంటాను నాకు తెలుసు నాకు పర్వాలేదు వాటి కానీ ఏం చేస్తాం కొన్ని వేల మంది ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి మసూద్ని రిలీజ్ చేద్దాం దిస్ ఇస్ మై ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ ముస్కుల్ తీయమని చెప్పు. ఓపెన్ అందరినీ బయటకు పంపించేయి. చల్దే అందరూ బయటికి వెళ్ళిపోండి. కమాన్ మూవ్ మూవ్ మూవ్.
अरे अगर ये ठीक नहीं है छोड़ दो उसको, छोड़ 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 छोड़। अरे मेरा बात तो सुन, तो ये जो कर रहा है तू, ये अच्छा काम नहीं है। ये बकवास मत करो। टाइम लेट मन దగ్గర భాయిని తీసుకురా, మసూద్ భాయిని తీసుకురా, భాయిని జల్దీ తీసుకురా। अरे भाई, अरे भाई यार मत सुना। अरे इसको, अरे ये पाकिस्तानी है मादक चोर, देश के दुश्मन है ये। अरे लड्डू, गद्दार मत करना, छोड़ दो पूजा को। अरे चल रहा हूँ, तुम रहो उतरे चले उतरे चले ये लोग काफी हिंदुस्तान की काफी के औलाद हैं। भैया किस तरह మనం पाकिस्तान పోదాం, हमारा पाकिस्तान పోదాం। अरे चुप, हमारा पाकिस्तान नहीं है, हमारा हिंदुस्तान है। अरे राज्य में विजय भूमिला बेचिन देशम మనందరికి అమ్మరా షాన్ హే హమారా। అరే అసలు ఇక్కడే పుట్టావు, ఇక్కడే చావాలి। చెప్పు చెప్పు, హిందుస్థాన్ అని చెప్పు, हमारा हिंदुस्तान అని చెప్పు। छोड़ ये पागलपन नहीं है, जिहाद है, जिहाद। क्या होली की तरह दिखता है उधर हमारी जल्दी लेकिन मुझे हमारी स्पेस के स्थानों समझ नहीं सब नहीं जाना सब मुझे सब 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 पंडित सब नहीं जानता। अरे आसान कपड़ा मैंने डालो सब नहीं जाना। पागल हो गया हो तुम, बकवास मत करो। छोड़ दो मसूद भाई को, वक्त नहीं है, हम पाकिस्तान जाएंगे। पुलिस क्या निकला है, छोड़ दो मसूद भाई को। क्या कर रहे हो? क्या कर रहे हो? मसूद भाई को छोड़ दो, उड़ा दूंगा इसको मैं। पुलिस क्या निकला है, उड़ा दूंगा इसको मैं, मजाक नहीं कर रहा हूँ मैं। क्या कर रहे हो? उड़ा दूंगा इसको मैं, बारम्बार मत करो मसूद भाई को। पुलिस क्या निकला है, छोड़ दे रहे उसको, उड़ा दूंगा मैं, मजाक नहीं कर रहा हूँ। भैया कुछ करो भैया, भैया मैं जीना चाहता हूँ भैया, भैया भैया मुझे बचा लो भैया, भैया तप्पे पिन भैया, भैया नन्नु चंपदन चंप भैया, चंपदन चंप भैया, भैया मैं जीना चाहता हूँ भैया, भैया 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 मुझे बचा लो भैया, भैया मैं जीना चाहता हूँ भैया, भैया चंपदन चंप भैया। इंसानी पिच को करे వీడు నా తమ్ముడు కాదు, గద్దారిస్తారా బద్మాష్ చెప్పండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం
బాంబు ఇక్కడ డిఫ్యూజ్ కాలేదు, ఏ క్షణమైనా వెళ్ళొచ్చు. అందరిని వెంటనే బయటికి పంపించండి. Come on, సార్ బ్లాక్ ఆర్టిఎక్స్ బ్లాక్స్ కి బ్యాటరీ కనెక్ట్ చేస్తుంది సార్. మా సెల్ ఫోన్ బ్యాటరీ ఆల్రెడీ డిస్కనెక్ట్ చేశాను. సిగ్నల్ సెన్సార్ ఆన్లోనే ఉంది సార్. చాలా కాంప్లికేటెడ్. అలా ఓపెన్ చేస్తాను. ఓకే సార్, డిస్కనెక్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్జద్ భాయ్, అరే లడ్డు అమ్మని చూపేదని జాగ్రత్తగా మక్క తీసుకెళ్ళు. మీ అల్ల గారికి బోలెడని నమస్కారాలు పెట్టానని చెప్పు. నన్ను కూడా కొంచెం అరే తుజే సాబ్ సలాం సాబ్. ఎప్పటి నుంచో అమ్మని మక్కా తీసుకెళ్లాలని ఇప్పుడు కుదిరింది. बहुत शुक्रिया साहब, పంపడానికి మీరు వచ్చారు, మా అదృష్టం. साहब शुक्रिया साहब. मेरा माँ है साहब. माँ कैप्टन साहब के दोस्त है, राधा साहब बहुत बड़ा पुलिस ऑफिसर है. माँ सॉरी, थैंक्स फॉर. थैंक यू सर. నన్ను క్షమించండి అమ్మా, మీ కొడుకుని. ये क्या कर रहे हैं साहब? ये क्या कर रहे हैं? वाड़ा तमिड़ काद साहब. क्या माँ वो गद्दार है, गद्दार. अरे तमिड़टे वीडू. अमजद भाई, मेरी जान शाहरुख खान. क्यों साहब, आप भी हमारा भाई है? हाँ क्या माँ, माँ है आपका, दुआ दे माँ. माँ बेटा जो कुछ करता है अल्लाह सब अच्छे के लिए करता है. क्या रे हीरो? अरे मेरी जान. अल्लाहू अकबर. जय वीर आंजनेया.